డిఎస్సికి సంబంధించి జస్ట్ విజయ్ కుమార్ గారు అన్నారు ఒక సామాజిక వర్గానికి ఎక్కువ వెళ్ళాయి, దాని మీద వివరణ అడగాలి. దానికి డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉన్నారు. కానీ చెప్పాల్సిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. బాగా గమనిస్తే డైవర్ట్ చేయడానికి ఇంకో ఎత్తుగడ కూడా వేస్తూ ఉన్నారు. మొన్న అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఓ విషయం చెప్తున్నారు, త్వరలో మరో డిఎస్సి వస్తుంది, మీరంతా సిద్ధంగా ఉండండి. అంటే ఇది మర్చిపోండి, మీరు ఇంకో డిఎస్సి కోసం ఎంగేజ్ గా ఉండండి, ఇవన్నీ పట్టించుకోవద్దండి అని మళ్ళీ డైవర్ట్ చేసి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించారు. ఈ రోజు ఇంకా విచిత్రం ఏంటంటే ఆంధ్రజ్యోతి పత్రికలో కృష్ణా జిల్లా టాపర్ గా నవీన్ అనే వ్యక్తి ఎలా వచ్చారు అన్నదానికి ఇప్పటికీ సమాధానం లేదు. టాపర్ గా వచ్చిన వ్యక్తికి ఎందుకు మీరు పోస్టింగ్ ఇవ్వలేదంటే సమాధానం లేదు. కానీ ఈరోజు పత్రికలో దానికి సమాధానం ఇచ్చేశానంట. ఏమి ఇచ్చేశారో తెలియదు. అంటే మా పబ్లిక్ లకి ఏం తీసుకెళ్తున్నారు, వైసీపీ చేసిన ప్రతి ఆరోపణకు చాలా గట్టిగా ప్రభుత్వం సమాధానం చెప్పింది అని ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు మీడియా ప్రయత్నిస్తుంది, కానీ ఎక్కడా చెప్పడం లేదు. నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు దాదాపు 25 మంది క్యాండిడేట్లకు సంబంధించి ఆ డాక్యుమెంట్లన్నీ చూపెట్టారు. ఇంకో 50 ఉన్నాయి నా దగ్గర ఇప్పుడే, కానీ టైం లేకపోవడం వల్ల చూపెట్టలేకపోతున్నాం అని చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా న్యాయాన్ని అనుసరించారు. కొందరు బ్యాకప్ సర్టిఫికెట్ లేవు, ఎప్పుడో ఉండేటివి పోయాయి అని చెప్పి వాళ్ళు గేమ్స్ ఆడిన సదరు సంస్థ నుంచి ఒక లెటర్ తెస్తే కొంతమందికి తనని అంగీకరించలేదు. లేదు బ్యాకప్ సర్టిఫికేటే ఉండాలి, మీరు లెటర్లు తెస్తే మేము ఇవ్వమని చెప్పేసి కొందరు పక్కన పెట్టారు. అదే శాప్ నుంచి ఇదే తరహాలో మరికొందరు మాకు బ్యాకప్ సర్టిఫికెట్లు ఎక్కడో వెళ్ళిపోయాయి అని శాప్ దగ్గరికి వెళ్ళి, అవును వీళ్ళంతా ఆటగాళ్ళే, బ్యాకప్ సర్టిఫికెట్లు లేవు కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని ఒక లెటర్ ఇస్తే వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. అంటే కొంతమందికి ఏమో ఉద్యోగాలు ఇవ్వలేదు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. దాంతో పాటు నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకో విషయానికి సమాధానం చెప్పాలి. ఆర్టీఏ ద్వారా అడిగినప్పుడు కొందరు బ్యాకప్ సర్టిఫికెట్లు లేవు అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని ఆయన చెప్తూ ఉన్నారు. ఎంటీ ఉన్నాయని చెప్పారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టిన తర్వాత ఆన్లైన్ లో పెట్టాం మీరంతా వెళ్ళి డేటా చూసుకొచ్చాడని ప్రభుత్వం చెప్పిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ మళ్ళీ బ్యాకప్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అంటే మీరు ట్యాంపర్ చేశారు, మీరే ఆర్టీఐ చట్టం కింద బ్యాకప్ సర్టిఫికెట్లు లేవు కొందరికి, అయినా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరే చెప్పారు. ఎప్పుడైతే వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ట్యాంపరింగ్ చేసి ఆన్లైన్ లో వాటన్నిటిని తీసుకొని వచ్చి అప్లోడ్ పెట్టారు. ఎక్కడి నుండి పెట్టారు, ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. అసలు అక్రమాలే జరగకపోతే 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే వాళ్ళంతా ఫేక్ అని చెప్పదలుచుకున్నారా? అన్నింటికి మించి చాలా నాసి రకమైన వీక్ పాయింట్ మీద తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ చేస్తోంది. కుంభకోణం జరిగింది, అక్రమాలు జరిగింది అని వైసీపీ ఆరోపిస్తుంటే మీరు ఉద్యోగాలు సాధించిన వాళ్ళని అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పేపర్ లీక్ అయ్యి ఎవరైనా టాప్ ర్యాంకర్లు తెచ్చుకొని సార్ పేపర్ లీక్ అయిందంటే లేదు ఆ ర్యాంకర్లను మీరు అవమానిస్తున్నారు కాబట్టి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేయడానికి వీలు లేదని ఆర్గ్యుమెంట్ చేస్తే ఎట్లుంటది? కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం సరిపోయింది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే నీట్ ఎగ్జామ్ కూడా లేదు, అదేం జరగలేదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పి ఉండేవాళ్ళని. ఒక పేపర్ లీక్ అయిందన్నప్పుడు ఎగ్జామ్ రద్దు చేయడం, మళ్ళా రిక్రూట్మెంట్ చేయడం అని ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు? జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నది, జరగలేదని తేల్చేయచ్చు కదా. సిబిఐ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్లు లెక్క కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు నిజంగా జరగకపోతే ఎవరు దాన్ని జరిగిందని ప్రచారం చేయమని ఎవరు అనరు. కానీ వాళ్ళంతా వచ్చి ఇప్పుడు న్యాయం జరిగిన వాళ్ళ విషయంలో ఇప్పుడు 16,000 మంది ఉద్యోగాలు ఏం పావు కదా. ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో వాళ్ళ వరకే కదా ఇష్యూ అంతా సెటిల్ అయ్యేది, పరిమితం అయ్యేది. మొత్తం అన్నింటినీ రద్దు చేసేయమని ఎవరు అంటలేదు కదా. 16,000 మంది అక్రమంగా వచ్చారని ఏ వైసీపీ కూడా చెప్పడం లేదు, ఎవరు చెప్పడం లేదు. కానీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. సమావేశాలు పెట్టి ఇంకో మీ 16,000 మందిని అవమానిస్తున్నారు, మీరంతా రోడ్ల మీదకి రావాలి అని వాళ్ళని ఒకవైపు రెచ్చగొడుతూ, ఒకవైపు ఉద్యోగాలు రాకుండా నష్టపోయిన వాళ్ళని మీరు ఇంకో డిఎస్సీ ఉంటుంది మీరు రెడీ అవుతుండండి, ఇక్కడ తిరగద్దండి రోడ్డు మీద, ఇంట్లో కూర్చో చదువుకోండి అని వాళ్ళని అట్లా డైవర్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతుంది. నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కో క్యాండిడేట్ కి సంబంధించిన మొత్తం లెటర్లు అన్ని చూపెట్టారు, డాక్యుమెంట్లన్నీ. దాని మీద సమాధానం చెప్పాలి. చెప్పకుండా మీడియా పని ఉంది కాబట్టి మేము ప్రతిదానికి సమాధానం చెప్పేశాం అని ప్రచారం చేసుకోవడం మాత్రం చాలా ప్రమాదకరమైన అంశం. కొమ్మినేని గారు